హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు నేను 10th క్లాస్ రియల్ నెంబర్స్ ఎక్స్ సిరీస్ 1.1 నుండి 7th సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ క్లాసుల్లో మనకి 1 to 6 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు 7th సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ చూడండి, ఇక్కడ దెర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. ఇక్కడ మనకి ఏముందంటే ఒక పిల్లలు ఆడుకునే మైదానం ఉందంట. ఆ పాత్ ఎలా ఉందంట, అది సర్క్యులర్ ఆకారంలో ఉందంట. సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ ఆన్ ది రౌండ్ ఆఫ్ ది ఫీల్డ్. అంటే మనకి సోనియా అనే అమ్మాయి ఒక రౌండ్ పూర్తి చేయడానికి తనకి 18 నిమిషాలు టైం పట్టిందంట. రవి టేక్స్ 12 minutes ఫర్ ది సేమ్. అలాగే రవి ఒక రౌండ్ పూర్తి చేయడానికి 12 minutes టైం పట్టిందంట. సపోజ్ దే బోత్ స్టార్ట్ ఎట్ ది సేమ్ పాయింట్ అండ్ ఎట్ ది సేమ్ టైం, ఓకే, అండ్ గో ఇన్ ది సేమ్ డైరెక్షన్. ఇద్దరు కూడా ఒకే పాయింట్ నుండి ఒకే టైంలో స్టార్ట్ అయితే వాళ్ళు సేమ్ డైరెక్షన్లో కనుక స్టార్ట్ చేసినట్లయితే ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే, వాళ్ళు మొత్తం కూడా ఎంత టైంలో ఒక రౌండ్ పూర్తి చేస్తారో, మీట్ అగైన్ ఎట్ ది స్టార్టింగ్ పాయింట్, వాళ్ళు స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గరికి మళ్ళీ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు మనకి. దానికి సంబంధిస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఇంట్లో మనకి ఇది సమ్ 7th సమ్. ఈ సమ్లో దెర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్. ఇక్కడ మనకి ఎవరు ఉన్నారు, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఎవరు, సోని అనే ఒక పర్సన్ ఉంది అండ్ రవి అనే పర్సన్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా మనకి ఒక సర్క్యులర్ పాత్ ఉంది. ఇలా ఒక సర్క్యులర్ పాత్ ఉంది. దీంట్లో ఇద్దరు కూడా సేమ్ ఒకే పాయింట్ దగ్గర సేమ్ డిస్టెన్స్తో స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళు సేమ్ డైరెక్షన్లో మళ్ళీ వెళ్ళడం కూడా ఒకే డైరెక్షన్లో వెళ్ళినట్లయితే తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి రావడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతాను వాళ్ళని. ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సోనియా 18 minutes పట్టిందంట. ఒక రౌండ్ పూర్తి చేసి రావడానికి 18 minutes పట్టింది. కానీ అదే సమయంలో అదే పాయింట్ దగ్గర స్టార్ట్ అయిన రవికి మాత్రం 12 minutes టైం పట్టిందంట. రవికి 12 minutes టైం పట్టింది. అంటే అమ్మాయి కాస్త స్లోగా పరిగెట్టింది కాబట్టి 8 minutes పట్టింది, అబ్బాయి కాస్త ఫాస్ట్గా పరిగెట్టాడు కాబట్టి 12 minutes పట్టిందని మనం అనుకున్నాం, ఓకేనా. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిపి ఎంత టైంలో ఆ రౌండ్ పూర్తి చేశారో, తిరిగి ఈ రౌండ్ రావడానికి సేమ్ పాయింట్ రావడానికి ఎంత టైం పట్టిందో మనం చూద్దాం. ఇంకా ఫస్ట్ మనకి ఇచ్చినప్పుడు లెట్ సొల్యూషన్. లెట్ ఫస్ట్ 18 అండ్ 12 వీటికి మనకి ఎల్సిఎం అనేది కట్టాలి. ఎల్సిఎం అనేది 2 టేబుల్ ఇందులో 2 9s are 18, 3 3s are 9. ఇది 2 టేబుల్ 2 6s are 12, 2 3s are 6. అంటే మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది ఇక్కడ మనకి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ are 18 is 18కి ఎన్ని వచ్చినాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్, 2 ఇంటూ 3 స్క్వేర్, 2 ఉన్నాయి కాబట్టి. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ 12 ఈజ్ 12కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 2 స్క్వేర్ ఇంటూ 3. అంటే మనకి ఇక్కడ ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ డిగ్రీ, ఈ రెండు కామన్ ఫ్యాక్టర్సే. ఇందులో హైయెస్ట్ డిగ్రీ ఏమన్నా మనకి 2 స్క్వేర్, ఇందులో కామన్ ఫ్యాక్టర్ ఏమన్నా మనకి 3 స్క్వేర్ టు 3 స్క్వేర్. ఎల్సిఎం ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 4 9s are 36 minutes టైం పట్టింది. అంటే ఇద్దరు కూడా రౌండ్ పూర్తి చేయడానికి 36 minutes అనేవి టైం పట్టింది వాళ్ళిద్దరికి. ఓకే, టోటల్గా ఇద్దరు కలిపి 36 minutesలో ఒక రౌండ్ని పూర్తి చేయడానికి కలిపి టైం పట్టింది. అంటే సేమ్ పాయింట్ దగ్గర రావడానికి మళ్ళీ వాళ్ళిద్దరికి కూడా 36
మినిట్స్ అనేది టైం పట్టింది. ఈ విధంగా మనకి సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.